ఏపీ పీజీ సెట్ 2024 అడ్మిషన్కి సంబంధించి ఎట్టకేలకు మనకు సీట్ అలాట్మెంట్ అయితే జరిగింది. సీట్ అలాట్మెంట్ ఏ కాలేజ్లో అయితే మీకు జరిగిందో ఆ కాలేజ్లో రిపోర్ట్ చేసుకోవడానికి మీకు ఈరోజు అయితే లాస్ట్ డేట్గా ఉన్నది. కాకపోతే చాలామంది ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకోకపోయి ఉండొచ్చు అనే ఉద్దేశంతో యూనివర్సిటీ వాళ్ళు మీరు కాలేజ్లో రిపోర్ట్ చేసుకునే టైం అనేది ఇంకా 2 రోజులు పెంచడం అయితే జరిగింది. చూసుకోవచ్చు, కాలేజ్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవడానికి మనకు సెప్టెంబర్ 10 వరకు టైం అయితే ఉండేది. కాకపోతే క్యాండిడేట్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజ్ ఎక్స్టెండెడ్ అప్ టు 12/9/2029 అని ఒక డేట్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. 12వ తేదీ వరకు మనకు టైం అయితే ఇచ్చారు. సో ఎవరైనా సరే ఇంకా ఇక్కడ మనకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీని డౌన్లోడ్ చేసుకోకపోయినా కూడా వెంటనే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీని కూడా డౌన్లోడ్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, డైరెక్ట్ లింక్ పెడతాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చి ఉందో ఆ కాలేజ్లో ఈరోజే కాదు లాస్ట్ డేటు, ఇంకా 2 డేస్ మనకు టైం ఉంది కాబట్టి 12వ తేదీ లోపల మీరు కాలేజ్లో అయితే రిపోర్ట్ చేసుకోండి. ఒకవేళ రిపోర్ట్ చేసుకోకపోతే ఖచ్చితంగా సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. చాలామంది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు అని అడుగుతున్నారు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చూసినట్టయితే మనకు 12వ తేదీ వరకు ఇక్కడ కాలేజ్లో రిపోర్ట్ చేసుకోవడానికి టైం ఇచ్చారు కాబట్టి సో ఇంకా ఫర్దర్గా 15వ తేదీ పైనే మనకు ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ రావడానికి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మనకు ఏపీ పీజీ సిటీకి సంబంధించి ఉన్న అప్డేట్ ఇదనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చిన వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.